నిశిని బాపే ఆ జ్యోతి దర్శనమే అద్భుతం. శరీర భావం వీడిపోవగా ఆత్మ జ్యోతి వెలిగెను. పరంధాముని పలకరింపుతో జన్మధన్యమాయెను. అమృత వేళలో వినిపించే ఆ తండ్రి మురళియే అమృతం. అజ్ఞానపు నిశిని బాపే ఆ జ్యోతి దర్శనమే అద్భుతం. మమతల వెల్లువ కురిసెను. బాబానే మధుర స్మృతిలో మనసు పులకించిపోయెను. రాజయోగపు అగ్నిధారలో పాత సంస్కారాలు కరుగగా దివ్య గుణాల రాశిగా ఆత్మ మెరిసిపోవగా అమృత వేళలో వినిపించే ఆ తండ్రి మురళియే అమృతం. అజ్ఞానపు నిశిని బాపే ఆ జ్యోతి దర్శనమే అద్భుతం. చక్రపు మలుపులోన సంగమయుగము వచ్చెను. స్వర్ణయుగపు ద్వారమున శ్రీకృష్ణుడు పిలిచెను. శాంతి దూతగా మారి నేను విశ్వానికి వెలుగు నివ్వనా. శివ తండ్రి ప్రేమలో సర్వస్వం మరిచిపోవనా. ముక్తిధామమే చేరగా మనసు రెక్కలు విప్పుకొనెను. అమృత వేళలో వినిపించే ఆ తండ్రి మురళియే అమృతం. అజ్ఞానపు నిశిని బాపే ఆ జ్యోతి దర్శనమే అద్భుతం. శరీర భావం వీడిపోవగా ఆత్మ జ్యోతి వెలిగెను. పరంధాముని పలకరింపుతో జన్మధన్యమాయెను.
ఓం శాంతి. మధురమైన పిల్లలు స్వయాన్ని అనుభూతి చేసుకునేందుకు మీరు ఇక్కడకు వచ్చారు. మీరు స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మ అయిన తండ్రి ద్వారా వినండి. ఆత్మ అభిమానులుగా ఉండే అభ్యాసం చేయండి. ప్రశ్న: మీరు ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నారా అని చాలాసార్లు పిల్లలను కొందరు ప్రశ్నిస్తారు. అప్పుడు మీరు వారికి ఏమని సమాధానం ఇవ్వాలి? జవాబు: అవును, మేము ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నాము అని చెప్పండి. ఆత్మ జ్యోతిర్బిందువు. ఆత్మలోనే మంచి చెడు సంస్కారాలున్నాయి. ఆత్మను గురించిన పూర్తి జ్ఞానమంతా మాకిప్పుడు లభించింది. ఎప్పటి వరకు ఆత్మ సాక్షాత్కారం చేసుకోలేదో అప్పటి వరకు దేహాభిమానంలో ఉండేవారం. ఇప్పుడు మాకు పరమాత్ముని ద్వారా పరమాత్మ అనుభూతి మరియు ఆత్మ అనుభూతి కలిగింది అని చెప్పండి. పాట: వారు మా నుండి దూరం అవ్వలేరు. నావహ హమ్సే జుదా హోంగే. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాట విన్నారు. ఈ మాటలు ఆత్మిక పిల్లలు శరీరం ద్వారా చెప్తారు. మేము సాధు సన్యాసుల కొరకు ప్రాణత్యాగం చేస్తామని ఎవ్వరూ ఎప్పుడూ చెప్పరు. మేము తండ్రి జతలో వెళ్ళాలని పిల్లలకు తెలుసు. అందుకే మేము ఈ శరీరాన్ని వదిలి తండ్రి జతలో వెళ్తామని చెప్తారు. తండ్రి తన జతలో తీసుకొని వెళ్ళేందుకు వచ్చారు. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. పతితులైన మమ్మల్ని వచ్చి పావనంగా చెయ్యమని పిల్లలు పిలుస్తారు. మరేం చెయ్యను? ఇక్కడే వదిలి వెళ్ళిపోను. ఈ పూర్తి ప్రపంచమంతా పతితమైపోయింది. ఈ పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచానికి తీసుకొని వెళ్ళేందుకు తండ్రి వచ్చారు. ఆత్మలమైన మనలను జతలో తీసుకొని వెళ్తారు. ఈ పూర్తి ప్రపంచమంతా వికారీ ప్రపంచమని కూడా మీకు తెలుసు. మీరు ఎవరినైనా వికారులు, పతితులు అని అంటే వారు కోపంతో మీ పైన విరుచుకొని పడతారు. మనుషులకు చాలా యుక్తిగా అర్థం చేయించాలా. ఒక్క తండ్రిని మహిమ చెయ్యాలి. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది. చాలా తెలివిగా మాట్లాడాలి. ఎక్కడైనా ఎవరైనా ఎక్కువగా ప్రశ్నించడం గమనిస్తే వారికి మేము ఇంకా కచ్చాగా ఉన్నాము, పెద్దక్కయ్య గారు వచ్చి మీకు సమాధానం చెప్తారని యుక్తిగా చెప్పండి. శివ్ బాబా అర్థం చేయిస్తూ ఉన్నారని మీరు చెప్తారు. శివ్ భగవాన్ వాచ: మనుషులందరూ పతితులుగా ఉన్నారు. పతితులు భగవంతుడు అయ్యేందుకు వీలు లేదు. పతితులైన కారణంగా పతిత పావనుడిని పిలుస్తారు. దేహదారులను భగవంతుడు అని అనేందుకు వీలు లేదు. భగవంతుడు అని నిరాకారుడైన శివుడినే అంటారు. శివుని మందిరాలు కూడా అనేకము ఉన్నాయి. మొట్టమొదట ఎప్పుడైతే ఒక్క తండ్రిని అర్థం చేసుకుంటారో అప్పుడే నిలబడగలరు. మొట్టమొదట ఈ మాట శివ్ భగవాన్ వాచ అని వారు నన్నొక్కరినే స్మృతి చెయ్యమని చెప్తూ ఉన్నారని చెప్పండి. వారికి తమ శరీరం లేదు. బ్రహ్మ, విష్ణు, శంకరులు కూడా వారి సూక్ష్మ శరీరాలు ఉన్నాయి. అవి కనిపిస్తాయి, కానీ వీరు కనిపించరు. వారిని పరంపిత పరమాత్మ అని అంటారు. నేను ఆత్మను ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటానని మీరు కూడా చెప్తారు. మీ ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నారు. భక్తి మార్గంలో సాక్షాత్కారం కొరకు నవవిధమైన భక్తి చేస్తారు. కానీ భక్తి చేసిన వారికి ఎప్పుడూ సాక్షాత్కార భాగ్యము కలగలేదు. అది ఎలాంటి వస్తువో కూడా వారికి అసలుకు తెలియదు. కేవలం వారు నిరాకారుడని అంటారు. ఆత్మయే మాట్లాడుతుంది. ఆత్మలోనే సంస్కారాలుంటాయి. ఆత్మ వెళ్ళిపోతే ఆత్మ కానీ శరీరం కానీ మాట్లాడలేదు. ఆత్మ లేకుంటే శరీరం ఏమీ చేయలేదు. మొదట ఆత్మను గుర్తించాలి. తండ్రిని తండ్రి ద్వారానే గుర్తించగలరు. మిమ్మల్ని మీరు తెలుసుకున్నప్పుడే
తెలుసుకోలేనప్పుడు, చూడలేనప్పుడు ఆత్మకు పరంపిత పరమాత్మని సాక్షాత్కారం ఎలా అవుతుంది? భలే మెరుస్తూ ఉన్న విచిత్రమైన నక్షత్రం అని అంటారు. కానీ ఆత్మలో 84 జన్మల పాత్ర ఇముడి ఉందని ఎవ్వరికీ తెలియదు. మనుషులు పూర్తిగా దేహ అభిమానంలో ఉన్నారు. ఇప్పుడు తండ్రి ఆత్మ అభిమానులుగా అవ్వమని చెప్తూ ఉన్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి నా ద్వారా వినండి. వినేది ఆత్మనే. ఆత్మకు వినిపించేందుకు పరమాత్మ కావాలి. మనుషులకు అర్థం చేయించేవారు మనుషులే అయి ఉంటారు. ఈ ఆత్మ జ్ఞానం ఎవ్వరికీ లేదు. అందుకే మొదట ఆత్మను తెలుసుకోండి, స్వయాన్ని అనుభూతి చెయ్యమని చెప్తారు. నేను ఆత్మను ఎలా అనుభూతి చెయ్యాలి అని స్వయంగా ఆత్మయే అడుగుతుంది. మన ఆత్మలో పూర్తి పాత్ర అంతా ఎలా నిండి ఉందో ఎవ్వరికీ తెలియదు. సాధువులు, సన్యాసులు మొదలైన వారెవ్వరూ అర్థం చేయించలేరు. స్వయం తండ్రియే వచ్చి పిల్లలకు ఆత్మ అనుభూతిని చేయించవలసి ఉంటుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి నిరాకార పరంపిత పరమాత్మ అయిన నా ద్వారా వినండి. ఆత్మ పరమాత్మ ఎప్పుడు కలుస్తారో అప్పుడే ఈ మాటలు మాట్లాడతారు. పరంపిత పరమాత్మ ఎప్పుడు వస్తారో, ఎలా వచ్చి అర్థం చేయిస్తారో ప్రపంచంలో వారికి తెలియదు. తెలియని కారణంగా అభిప్రాయ భేదంలోకి వస్తారు. వారందరూ శాస్త్రాలపైన ఆధారపడి ఉన్నారు. తండ్రి చెప్తున్నారు, వాటి ద్వారా మీరు నన్ను అనుభూతి చెయ్యలేరు. మిమ్మల్ని మీరు అనుభూతి చెయ్యలేరు. వారు ఆత్మనే పరమాత్మ అని అంటారు. అలా అనడం వలన ఏం జరుగుతుంది? మనల్ని పతితుల నుండి పావనంగా ఎవరు తయారు చేస్తారు? త్రికాలదర్శులుగా ఎవరు తయారు చేస్తారు? ఎవరు ఆత్మ పరమాత్మల జ్ఞానాన్ని ఇవ్వలేరు. కనుక ఏ ఆత్మలకైతే తమ తండ్రిని గురించి తెలియదో వారు నాస్తికులు అని అంటారు. మీరంటారు, వారు కూడా ఎవరు భక్తి చేయరు, వారు నాస్తికులు అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు భక్తి చెయ్యరు. మీ వద్ద చాలా మంచి చిత్రాలు ఉన్నాయి. చిత్రాల ద్వారా అర్థం చేయించడం పడుతుంది. ఎవరైతే ప్రపంచ పటాన్ని చూసి ఉండరో వారికి లండన్ ఎక్కడ ఉందో, అమెరికా ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుంది? ఎప్పటి వరకు టీచర్ ఆ పటంపై అర్థం చేయించరో అప్పటి వరకు అర్థం కాదు. అందుకే మీరు ఈ చిత్రాలను తయారు చేశారు. కానీ డీటెయిల్గా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. సూర్యవంశీయులు ఈ రాజధానిని ఎక్కడి నుండి తీసుకున్నారు? మళ్ళీ చంద్రవంశం ఎలా తీసుకున్నారు? సూర్యవంశీయులతో యుద్ధం చేశారా? అందరికీ ఆస్తి ఒక్క తండ్రి నుండి లభిస్తుందని మీకు తెలుసు. సూర్యవంశీయులు, చంద్రవంశీయులు ఆస్తి ఒక్క తండ్రి నుండినే లభిస్తుంది. విశ్వాధికారులుగా వేరే ధర్మం లేనప్పుడు యుద్ధం అనే మాట ఉండదు. మేము విశ్వాధికారులుగా అవుతామని మీకిప్పుడు తెలుసు. సూర్యవంశీయుల నుండి చంద్రవంశీయులు గెలుచుకోరు, అనగా యుద్ధం చేయరు. వేరువేరు వంశాలుంటాయి. ఇప్పుడు మీ బుద్ధిలో ఈ చిత్రాల గురించిన జ్ఞానమంతా ఉంది. పాఠశాలలో కూడా విద్యార్థులు చదివేటప్పుడు వారి బుద్ధిలో జ్ఞానమంతా ఉంటుంది. చిన్నపిల్లలకు ఇది ఏనుగు, ఇది ఫలానా అని పుస్తకంలో చూపించి చదివించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఈ డ్రామాని అర్థం చేసుకున్నారు. ఈ పూర్తి చక్రమంతా మీ బుద్ధిలో ఉంది. ఇవి పూర్తిగా కొత్త విషయాలు. ఈ విషయాలను బ్రాహ్మణ కులం వారే అర్థం చేసుకుంటారు. ఇతరులను కూర్చొని వ్యర్థంగా వాదిస్తారు. అందరికీ ఒకేసారి అర్థం చేయించబడదు. వేరువేరుగా అర్థం చేయించాల్సి ఉంటుంది. మొదట తండ్రిని, ఆత్మను అర్థం చేసుకొని తర్వాత క్లాసులో కూర్చుంటే అర్థం చేసుకుంటారు. లేకుంటే అర్థం చేసుకోలేరు. సంశయాలు వస్తూనే ఉంటాయి. భగవంతుడు ఒక్కరే. వారు ఉన్నతాతి ఉన్నతమైన వారని మీరు అర్థం చేయించాలి.
దేవతల్ని కూడా భగవంతుడు అనేందుకు వీలు లేదు. ఆత్మ జ్ఞానం ఇప్పుడు మీకు లభిస్తుంది. కర్మ ఫలాన్ని ఆత్మనే అనుభవిస్తుంది. సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి. ఆత్మనే అవయవాల ద్వారా వింటుంది. భగవంతుడైన తండ్రి ఒక్కరే. వారి నుండి వారసత్వం లభిస్తుంది. మీరు స్వయాన్ని ఆత్మని నిశ్చయం చేసుకోండి. బుద్ధి యోగాన్ని తండ్రితో జోడించండి అని బాబా చెప్తున్నారు. జన్మ జన్మాంతరాలుగా భక్తి చేస్తూ వచ్చారు. హనుమంతుని పూజారులైతే హనుమంతుని స్మృతి చేస్తారు. కృష్ణుని పూజారులైతే కృష్ణుని స్మృతి చేస్తారు. మీరు ఆత్మ, మీ పిత పరంపిత పరమాత్మ అని వారిని స్మృతి చేయడం ద్వారానే తండ్రి వారసత్వం లభిస్తుందని ఇప్పుడు మీకు అర్థం చేయించబడింది. ఈ తండ్రి స్వర్గ రచయిత కనుక తప్పకుండా మనము స్వర్గంలో ఉండాలి. భారతదేశం స్వర్గంగా ఉండేది. రాజ్యం ఉండేందుకు ఇప్పుడు స్వర్గం లేనే లేదు. నరకంలో అయితే రావణుని రాజ్యం ఉంది. మన రాజధాని ఎలా నడిచిందో, ఎలా కిందికి దిగజారామో ఏమీ తెలియదు. పునర్జన్మలు తీసుకుంటూ మనం కిందికి తప్పకుండా దిగాలని ఇప్పుడు మీకు తెలుసు. నన్ని స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారని, స్వర్గ వారసత్వం లభిస్తుందని ఇప్పుడు తండ్రి మీకు చెప్తున్నారు. మేము తండ్రి వారిగా అయితే తండ్రి వారసత్వం లభిస్తుంది. కానీ ఎప్పటి వరకు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వరు, యోగం ద్వారా పావనంగా అవ్వరు, అప్పటి వరకు వారసత్వము లభించదు. నన్ని స్మృతి చేయడం ద్వారా మీ వికర్మలు వినాశనం అవుతాయి. వికర్మ జీతులుగా అవుతారు. ఇది గ్యారెంటీ అని తండ్రి చెప్తూ ఉన్నారు. దీనిని అర్థం చేయించవలసి ఉంటుంది. కొందరు అర్థం చేసుకుంటారు. కొందరు చురుకు బుద్ధి గలవారిగా ఉంటే గొడవ చేయడం మొదలు పెడతారు. కొందరు విఘ్నాలు వేసేవారుగా అవుతారు. ఎవరైనా హంగామా గొడవ చేసినట్లయితే ఎవ్వరూ లేనప్పుడు వచ్చి అర్థం చేసుకోండని చెప్పాలి. 7 రోజులు బట్టీలో ఉండి అర్థం చేసుకోవడం ఇక్కడ నియమం. ఎందుకంటే ఈ జ్ఞానం కొత్తదైన కారణంగా మనుషులు తికమక పడతారు. ఏదైనా కొత్త సేవా కేంద్రం ప్రారంభమైనప్పుడు అందరికీ అర్థం చేయించగలిగే చురుకైన వారు అక్కడ ఉండాలి. అందరికీ భగవంతుడు ఒక్కడే. ఆత్మలందరూ సోదరులే. పరమాత్మ సర్వాత్మల పిత, పతిత పావన రండి అని పిలుస్తారు. అంటే వారు తప్పకుండా పావనంగా ఉంటారు. వారు ఎప్పుడూ పతితులుగా అవ్వరు. తండ్రియే వచ్చి పతితుల్ని పావనంగా చేస్తారు. సతయుగంలో అందరూ పావనంగా ఉంటారు. కలియుగంలో అందరూ పతితంగా ఉన్నారు. పతితులు చాలామంది ఉంటారు. పావనులు కొద్దిమందే ఉంటారు. సత్యుగంలో అందరూ వెళ్ళరు. ఎవరైతే పతితుల నుండి పావనంగా అవుతారో వారే పావన ప్రపంచంలోకి వెళుతారు. మిగిలిన వారంతా నిర్వాణధామంలోకి వెళ్ళిపోతారు. పూర్తి ప్రపంచమంతా వచ్చి మతమును తీసుకోరని కూడా మీకు తెలుసు. మీరు పూర్తి ప్రపంచానికి మతాన్ని ఇవ్వడం కష్టం. ఇప్పుడు ఇది అందరికీ అంతిమ సమయం. అందరి వినాశనం జరగనున్నది. ఈ విషయాలు అర్థం చేయించేందుకు చాలా యుక్తి కావాలి. వారు శాంతిగా కూర్చొని వినాలి. ఆటంకపరచరాదు. మొట్టమొదట తండ్రి పరిచయమును ఇవ్వాలి. శివబాబాయే పతిత పావనుడు కావున వారే అర్థం చేయిస్తారు. గీతలో కూడా ఈ పదాలు ప్రసిద్ధమైనవిగా ఉన్నాయి. నన్ని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయని పతిత పావనుడైన తండ్రి చెప్తున్నారు. ఈ పదాలు గీతతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. శివబాబా చెప్తారు, నన్ని స్మృతి చెయ్యండి. నేను సర్వశక్తివంతుడును, పతిత పావనుడును, గీతా జ్ఞానదాతను, జ్ఞానసాగరుడును. ఇవి గీతలోని పదాలు కదా.
వారు కేవలం కృష్ణ భగవాన్ వాచ అని అంటారు. మీరు శివ్ భగవాన్ వాచ అని చెప్తారు. భగవంతుడు నిరాకారుడు. వారెప్పుడు పునర్జన్మలోకి రారు. అలౌకిక దివ్య జన్మను తీసుకుంటారు. నేను సాధారణ వృద్ధ తనువులో వస్తానని అతడిని భగీరథము అని అంటారని బాబా స్వయంగా చెప్తున్నారు. బ్రహ్మ ద్వారానే రచనను రచిస్తాను కనుక ఇతని పేరు బ్రహ్మ అని పెట్టబడింది. వ్యక్త బ్రహ్మ నుండి మళ్ళీ పావనంగా అయ్యి అవ్యక్త పరిస్థాగా తయారవుతారు. పతితులను పావనంగా చేసేందుకు తండ్రి వస్తారు కనుక తప్పకుండా పతిత ప్రపంచంలో పతిత శరీరంలోనే వస్తారు. ఇది విషాదమైన విశదీకరణ. క్రిందటి కల్పం వలె నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. పతితుల నుండి పావనంగా అవ్వమని భగవంతుడు చెప్తూ ఉన్నారని మొట్టమొదట అర్థం చేయించాలి. ఓ పతిత పావన, రండి అని మహిమ కూడా చేస్తారు. గంగా నది ఉండనే ఉంది కదా, మీరు పిలుస్తూ ఉన్నారంటే తప్పకుండా ఎక్కడి నుండో వస్తారు కదా. పతితుల్ని పావనంగా తయారు చేసే పాత్ర అభినయం చేసేందుకు పతిత పావనుడైన పరమాత్ముడిని పిలుస్తారు. పతిత పావనుడైన బాబా వస్తారు. తండ్రి చెప్తారు, మీరు పావనంగా ఉండేవారు. తర్వాత మీలో మలినం చేరింది. అది యోగ బలం ద్వారానే తొలగిపోతుంది. మీరు పవిత్రంగా అవుతారు. మళ్ళీ పావన ప్రపంచంలోనే వస్తారు. పతిత ప్రపంచం ఇప్పుడు వినాశనం అవుతుంది. ఏం అర్థం చేయించబడుతుందో దానిని బాగా ధారణ చెయ్యాలి. మనం కేవలం ఉన్నతమైన తండ్రిని మహిమ చేస్తాము. అనంతమైన తండ్రి చెప్తున్నారు, మీరు 84 జన్మల పాత్రని అభినయం చేస్తూ ఎంత పతితులుగా అయ్యారు. మొదట పావనంగా ఉండేవారు, ఇప్పుడు పతితులుగా అయ్యారు. మళ్ళీ స్మృతి యాత్రలో ఉండటం ద్వారా మీరు పావనంగా అవుతారు. భక్తి మార్గంలో మీరు మెట్లు దిగుతూనే వచ్చారు. ఇది చాలా సహజమైన విషయం. ఇది పిల్లల బుద్ధిలో కూర్చోవాలి. ఉదయమే లేచి విచారసాగర మథనం చేయాలి. తర్వాత ఎవరు వచ్చినా వారికి అర్థం చేయించాలి. మురళిలో ముఖ్యమైన పాయింట్లు నోట్ చేసుకొని వ్రాసుకోవాలి. మళ్ళీ చదవాలి. అప్పుడు మనస్సులో పక్కాగా నిశ్చితమైపోతుంది. మొట్టమొదట ముఖ్యమైన విషయం, తండ్రిని స్మృతి చేయండి. మన్మనా భవ. నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయని తండ్రి చెప్తున్నారు. మరి ఇప్పుడు చేస్తారో లేక చెయ్యరో మీ ఇష్టం. తండ్రి ఆజ్ఞ అయితే లభించింది. పావన ప్రపంచంలోకి వెళ్ళాలి అంటే పతిత ప్రపంచంలో నుంచి మీ బుద్ధి ఆ ప్రపంచంలోకి వెళ్ళరాదు, వికారాలలోకి వెళ్ళరాదు. బాబా అనేక విధాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలం నమస్తే నమస్తే. ధారణ 1వ పాయింట్, ఉదయమే లేచి విచారసాగర మథనం చేయాలి. బాబా వినిపించే దానిని నోట్ చేసుకొని మళ్ళీ చదువుకోవాలి. ఇతరులకు వినిపించాలి. అందరికీ మొట్టమొదట తండ్రి పరిచయాన్నే ఇవ్వాలి. 2వ పాయింట్, పావన ప్రపంచంలోకి వెళ్ళేందుకు బుద్ధి యోగాన్ని ఈ పతిత ప్రపంచం నుండి తొలగించాలి. వరదానము నంబర్ 1, వ్యాపారస్తులుగా అయి 1 సెకండ్ లేక 1 సంకల్పంలో సంపాదన జమ చేసుకునే పదం పతి భవ. ఎవరికైతే స్వయాన్ని బిజీగా ఉంచుకునే పద్ధతి తెలుసో వారు నంబర్ 1 బిజినెస్ మ్యాన్ అనగా వారి 1 సంకల్పం కూడా వ్యర్థంగా పోరాదు.
ప్రతి సంకల్పంలో సంపాదన ఉండాలి. ఎలాగైతే ఆ వ్యాపారస్తులు ఒక్కొక్క పైసాను కార్యంలో ఉపయోగించి 16 రెట్లు చేస్తారో అలా మీరు కూడా ఒక్కొక్క సెకండ్ లేక ఒక్కొక్క సంకల్పంలో సంపాదించి చూపించండి. అప్పుడు పదంపతిగా అవుతారు. దీని ద్వారా బుద్ధి అటూ ఇటూ తిరగడం సమాప్తమైపోతుంది. అంతేకాక వ్యర్థ సంకల్పాల ఫిర్యాదు కూడా సమాప్తమైపోతుంది. స్లోగన్: ఎవరైతే వేడుకుంటారో అడుక్కుంటారో వారు ఖుషి యొక్క ఖజానాలతో సంపన్నంగా అవ్వలేరు. అవ్యక్త సూచన: సదా అచల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చేయండి. సదా మాస్టర్ సర్వశక్తివాన్ యొక్క సీటుపై సెట్ అయి ఉండేవారే అచల్ అడోల్గా స్థిరంగా ఉంటారు. బాప్ దాదా చెప్తున్నారు, పిల్లలు శరీరం కూడా వెళ్ళిపోని కానీ మీ ఖుషి మాత్రం వెళ్ళిపోరాదు. ధనం అయితే దాని ముందు ఏమీ కాదు. ఎవరి వద్ద అయితే ఖుషి ఖజానా ఉందో వారి ముందు ఏ విషయం కూడా పెద్దది కాదు. అంతేకాక సదా సహయోగిగా సేవాదారి పిల్లల జతలో బాప్దాదా ఉంటారు. అందువలన భయపడే విషయమేది లేదు. ఓం శాంతి. భ్రూకుటి మధ్యలో మెరిసే నేనొక సూక్ష్మతారను, అవినాశిని అజరామరిని బాబా నేను నీ వాడిని. జన్మలై చక్రం ఎప్పుడు పూర్తవుతోంది. పతితలోక వినాశంతో సంగమయుగం వచ్చింది. నీవే తల్లి, నీవే తండ్రి, నీవే జ్ఞాన సాగరము. సరస చక్రం పూర్తయిన తరువాత నీవే సుఖధారము. పావనంగా మారడానికి పతితలోకం విడిచి శివపితతో బంధం కట్టి అన్ని బంధాలు విడిచి దూరదేశం నుండి వచ్చిన బాబా ఈ పరాయి దేశం మనది కాదు. స్వర్గం సృష్టించడానికి వచ్చావు శివ బాబా మా ఆధారం. నిశ్చయ బలం అలా ఉండాలి, మనసును చలం చేయాలి. కళ్ళు మూసి నడుస్తాం మార్గంలో, నీవు చూపిన శ్రీమత్ దారిలో. నష్టమైనా లాభమైనా ఇక మనకు ఎందుకు భయం? నా బాధ్యత శివ బాబా వద్ద ఉంటే ఎందుకు భయంతో జీవితం? నిశ్చయ బుద్ధి పిల్లలమై సంశయ
నిర్మలగుండాలి. నిందస్తుతి ఓటమి విజయంలో సమానంగా నిలవాలి. బంధనముక్త స్థితిని యోగంతో నిర్మించుకుంటాం. బాబా మురళి ద్వారా ఈ ప్రపంచాన్ని సుగంధం చేస్తాం. దూరదేశం నుండి వచ్చిన బాబా, ఈ పరాయి దేశం మనది కాదు. స్వర్గం సృష్టించడానికి వద్దు చావు, శివ బాబా ఆధారం. నిశ్చయ బలం అలా ఉండాలి, మనసును చలం చేయాలి. కళ్ళు మూసి నడుస్తాం మార్గంలో, నీవు చూపిన శ్రీమత్ దారిలో. శాంతి. ఓం శాంతి. శివపితయా తెలుగు. బాబా స్మృతిలో సదా, శాంతిలో సదా. శాంతిలో సదా.